నిహారిక చిరంజీవి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నాగబాబు అని వాళ్ళ కూతురు. సో ఇది ఏసీ రిమోట్ అనమాట. సో ఇదేమో బాత్రూమ్ అనమాట. సో ఇదే బాత్రూమ్. నేను ఇక్కడ షోకి వచ్చింది అనమాట. సో ఆ రూమ్ తీయలేము ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉంటాము. సో ఇక్కడేమో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది అనమాట. సో ఇది ఓపెన్ చేస్తే ఓకే ఫ్రీజ్ వాటర్ బాటిల్ తప్ప ఇంకేం ఉండదు అనమాట. సో చిన్నది ఇక్కడేమో ఒక డిస్ప్లే, ఇక్కడ ఒక చైర్, ఇక్కడ ఒక హ్యాంగర్స్, అక్కడ ఏసీ, ఇంకా ఇక్కడ ఒక లైట్స్, ఇదేమో పంచే లైట్. ఓకే సో దీన్ని ఏదో ఉంది ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేట్. సో ఇంకా ఈ గాలి పోస్ట్ చేయండి. ఇదేదో పనికి చూస్తాను ఖాళీ పేపర్. ఇక్కడేమో కొన్ని స్విచ్చెస్ ఉంటాయి అంతే. అక్కడ ఒక లైట్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఒక సోఫా చూడండి. ఇక్కడ ఒక సోఫా ఉంది. ఓకే చాలా బాగుంది. అంటే లోపల ఎలా అనుకోవచ్చు కానీ దీని లోపల కొంచెం వేరే వాళ్ళు ఇస్తారు. సో చాలా ఇంకా ఇలా అనొచ్చు. అంతే. హాయ్ అందరికీ నమస్కారం. నిహారికని కలవడానికి ఎలా వెళ్ళాను అని అంటే ఆహాలో షెఫ్ మంత్ర అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది. మీరు ఎవరైనా చూసారా? సో ఆహాలో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు, మీట్ అండ్ గ్రీట్ విత్ నిహారిక కొణిదెల అని. ఒకరోజు నైట్ నేను ఇలా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఆ పోస్ట్ కనిపించింది. చూడగానే ఎందుకో అప్లై చేద్దాం అనిపించింది. ఓన్లీ ఫర్ గోల్డ్ సబ్స్క్రైబర్స్, ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టారనమాట. మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన 2-3 డేస్కి వాళ్ళు వీఆర్ ఇన్వైటింగ్ యూ టు మీట్ నిహారిక అని చెప్పి మెసేజ్ చేశారనమాట. ఇంకా నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను మీట్ అండ్ గ్రీట్ అంటే లైక్ ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా ఏదైనా క్వశ్చన్స్ అడగడం ఇప్పుడు చేస్తున్నారు కదా యూట్యూబ్లో, అట్లా ఏమైనా చేస్తున్నారేమో ప్రమోషన్ కోసం అని చెప్పి ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. నేను వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్ అండ్ టైం ఇచ్చారు, షూటింగ్ టైం. ఆ షూటింగ్ టైంకి మీరు రావాలి అని చెప్పారనమాట. సో నేను ఇంకా ఆ ముందు రోజు నైట్ అయితే నాకు అసలు నిద్ర పట్టలేదు. నేను యాక్చువల్లీ ఇంతకు ముందు షూటింగ్ చూశాను. నేను జాబ్ చేసేటప్పుడు ఉదయభాను ప్రోగ్రామ్ ఒకటి, బంగారం కాను అనే ఒక ప్రోగ్రామ్ ఏదో వచ్చేది జీ తెలుగులో, అది నేను వర్క్ చేసేటప్పుడు చూశాను. బట్ ఇదైతే ఎందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి మళ్ళీ మెసేజ్ చేశారు, ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పి. ఇంకా ఫుల్ డల్ అయిపోయిన ఎక్సైట్మెంట్ చెప్పలేను అనమాట. ఇప్పుడు 2 months అయిపోయింది కాబట్టి. సో సరే ఓకే ఇంక లేదేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ డేనే 3 o'clockకి సారథి స్టూడియోస్ అమీర్పేటలో షూటింగ్ ఉంది, వస్తారా అని చెప్పి. సరే ముందు ఎక్సైట్మెంట్ అంత ఉంది, ఇప్పుడైతే అంత లేదు కానీ సరే వెళ్దామని అనుకున్నాను. బట్ ఆ రోజు సాటర్డే అయింది. సాటర్డే అంటే కిడ్స్కి హాలిడే అనమాట. సో హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండరు, ఏమంటారో అనుకున్నాను. సో అయితే వాళ్ళిద్దరిని తీసుకుని, హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, సో వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో వాళ్ళకి అడిగాను, అంటే అక్కడ ఇలా ఉంటుందని తెలియదు, జస్ట్ షూటింగ్ అని తెలియదు కాబట్టి కిడ్స్ని తీసుకురావచ్చా, వాళ్ళని కూర్చోబెట్టడానికి ఎక్కడైనా ప్లేస్ ఉంటుందా అని అడిగితే ఓకే యూ కెన్ బ్రింగ్ అనేసి అన్నారు అనమాట. సో ముగ్గురం కలిసి ఫుల్గా రెడీ అయ్యి, వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, ఫస్ట్ టైం షూటింగ్ చూస్తున్నారు కాబట్టి. సో ఏదైతే అయింది వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి తీసుకుని వెళ్ళాను. సారథి స్టూడియోస్ అమీర్పేట వెళ్ళిన తర్వాత కరెక్ట్గా చెప్పిన టైంకే వెళ్ళిపోయాము. 2 o'clock అన్నారు. సో బట్ అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయింది అన్నారు. సో మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పి మాకు క్యారవాన్ ఇచ్చారు. ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్. క్యారవాన్ ఎప్పుడు మనం లోపలికి వెళ్ళి చూడం కాబట్టి ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అసలు మంచి ఎండలో వెళ్ళాము, ఫుల్ ఏసీ, చక్కగా సోఫా అన్నీ ఉన్నాయి. సో మీరు టూర్ చూసారు కదా, క్యారవాన్ టూర్. ఇంకా అది ఎక్కగానే ఫుల్ ఎక్సైటెడ్గా గంతులు వేసారు పిల్లలు, నేను కూడా. సో తర్వాత వీడు ఇంప్రాంప్టివ్గా నేను చెప్తాను ఇది అది అని అన్నాడు. సరే అని చెప్పి నేను వీడియో తీసాను అది. సో ఆ తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి అలా చాలాసేపు రీల్స్ వీడియోస్ అన్నీ చాలా ఎంజాయ్ చేసాము. దాదాపు 1.5 hours 2 hours అయిపోయింది.
ఇంకా మాకు కూడా బోర్ కొడుతుంది కదా. సో అప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే సరే రండి లోపలికి అని అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా ఆ రోజు కావ్య అండ్ చాందినితో ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. అదే ఫస్ట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ టెలికాస్ట్ చేశారు టీవీలో ఉమెన్స్ డే అని చెప్పి. మార్చ్లో అయింది ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఇంకొక 4-5 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. మాకు మాత్రమే అంటే కిడ్స్ ఉన్నారని చెప్పి క్యారవాన్లో వెయిట్ చేయమన్నట్టున్నారు. మేమైతే ఆ టైంని బాగా ఫుల్ సద్వినియోగం చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము. వీళ్ళైతే ఇంకా షూటింగ్ చూస్తూ ఉన్నారు కాబట్టి పెద్దగా ఏమీ బోర్ ఫీల్ అవ్వలేదు. సో ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా లేట్ అవుతుంది, వీళ్ళు మళ్ళీ ఏమైనా బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే అప్పుడు నిహారికతో జస్ట్ ఫోటో అని చెప్పారనమాట. అప్పుడు ఓ ఇంతేనా అనుకున్నాను. బట్ ఎక్స్పీరియన్స్ ఓకే, ఎంజాయ్ చేశారు కదా కిడ్స్. నేను కూడా చాలా రోజుల తర్వాత షూటింగ్ చూశాను అనేసి హ్యాపీ ఫీల్ అయ్యాను. సో తనని కలవడానికి తీసుకెళ్లారు. తనతో ఒక 1 minute మాట్లాడాను అనమాట. ఇది ఆల్రెడీ మా హస్బెండ్ పిక్ నాగబాబు గారి పెళ్ళికి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా మామయ్య తీసుకెళ్లారు. సో ఆ పిక్ చూపించి తనకి చిరంజీవి గారిని కలిసినందుకు మా వాడు చాలా హ్యాపీ అని అనుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాడు అని చెప్పాను. తను కూడా చూసింది, ఓ ఇది మా నాన్న పెళ్ళి కదా అని అనింది. తర్వాత వాళ్ళ కెమెరామెన్సే పిక్స్ తీసారు, నన్ను ఏం తీసుకోవద్దని చెప్పారు. ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక టోటో బ్యాగ్ ఇచ్చారన్నమాట, ఆహా బ్రాండెడ్వి. బట్ పిక్ మాత్రం చాలా మంచిగా తీయలేదు అసలు. నేను ఇలా కళ్ళు మూసుకున్న ఫోటో వచ్చింది. ఇట్స్ ఓకే. సో అలా జరిగిందనమాట ఆ రోజు మా